హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎప్పట్లా కాకుండా కాకరకాయని ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కనుక చేసి పెట్టండి, అస్సలు కొంచెం కూడా వదలకుండా తినేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. నేను ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయలని, ఇలా చిన్న సైజు కాకరకాయలని తీసుకున్నానండి. తీసుకొని ఇందులో ఉన్న గింజలు మొత్తం తీసేసుకొని బాగా నీట్‌గా ఉప్పు, పసుపు వేసుకొని 3, 4 సార్లు బాగా కడిగేసుకొని పిండి తీసుకున్నాననమాట. మీరు కావాలంటే ఈ కాకరకాయలని 2 ముక్కలుగా అలాగైనా కట్ చేసుకోవచ్చు. నేను చిన్న కాయలే కదా అలాగే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకొని, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర కొంచెం వేగిన తర్వాత 4 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని, కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ సాల్టు, ఒక వెల్లుల్లి రెబ్బలు మొత్తం ఒక పాయ వరకు తీసుకొని ఒలుచుకొని వేసుకోండి. ఇవి మొత్తం సన్నని మంట మీద కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకొని, ఇవి మొత్తం ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, ఒక టీ స్పూన్ వరకు ధనియాలు, కొద్దిగా చింతపండును వేసుకొని ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఇవి కూడా ఈ ఉల్లిపాయల ప్లేట్‌లో వేసేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో మనం కాకరకాయలని వేసేసుకోవాలి. మీరు నూనె లేదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని, ఈ కాకరకాయలని మొత్తం వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి, స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బాగా వేగనివ్వండి. ఈలోపు ఇవి చల్లారినాక మిక్సీ జార్‌లో వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి టేస్ట్‌కి సరిపడినంత కారాన్ని వేసుకోండి. మీరు ఎంతైతే తింటారో అంత కారం వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, ఇది బాగా మరీ మెత్తగా కాకుండా, మరీ క్రోస్‌గా కాకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఈ కాకరకాయలు మనకి బాగా ఇలాగా రెడ్ కలర్‌లో వచ్చేసినాయి. గోల్డెన్ కలర్‌లో చక్కగా వేగినాయన్నమాట. ఇవి తీసేసుకొని ఇప్పుడు ఈ కాకరకాయలు మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని ఈ స్టఫింగ్ ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం అంతా అన్నీ అలాగే స్టఫింగ్ పెట్టేసుకున్నాక మనకి కారం అనేది ఇంకా మిగులుతుంది. అది పక్కన పెట్టేసుకోండి. ఇలాగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి ఈ కాకరకాయలు మొత్తం వేసేసుకోవాలి. స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలు మొత్తం వేసేసుకొని బాగా అటు ఇటు కలుపుతూ, మరీ ఎక్కువగా కాకుండా ఇలాగ కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకోండి. మన మిగిలిపోయిన కారాన్ని కూడా వేసేసుకొని ఈ మొత్తం అంతా కాకరకాయలు వేపుడులో కలిసిపోయేలాగా వేసుకోండి. నీరంతా ఇనిగిపోయి ఆయిల్ అనేది పైకొచ్చేంత వరకు బాగా ఇలాగ ఫ్రై చేసుకొని తీసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుట్లా కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.